ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే ఏదైనా ప్యాసింజరు రైలులో కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. మన రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు నెలవు. అలా పురాతన ఆలయాలున్న దివ్య సన్నిధిగా బిక్కవోలు ప్రసిద్ధిగాంచింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న ఈ ఆలయం అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అద్భుత ఆలయాలకు వేదికగా ఉన్న బిక్కవోలు క్షేత్రానికి విశేషమైన చరిత్ర ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని బిరుదాంకితుడు అనే రాజు పాలించడం వల్ల దీన్ని బిరుదాంకినవోలు అని పిలిచేవారు. అలాగే ఇక్కడి నుంచి పెద్దాపురం వెళ్లడానికి దారి ఉండేదట. ఆ దారిని బ్రిటిష్ వారి కాలంలో బిగ్ హోల్గా పిలిచేవారు. ఈ బిగ్ హోల్ కాస్త బిక్కవోలుగా మారింది. బిక్కవోలు క్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయానికి 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న విశిష్ట గణపతి ఆలయమిది. బిక్కవోలుకు చేరుకున్న భక్తులకు అల్లంత దూరం నుంచే ఆలయ గోపురం కనిపిస్తుంది. ఎత్తైన ఈ గోపురంపై 3 కలశాలున్నాయి. 4 అంతస్తుల ఈ గోపురంపై విఘ్నేశ్వరునికి చెందిన అనేక మూర్తులు అందంగా కనిపిస్తాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. తూర్పు చాళుక్య రాజులు వారి పాలనలో నిర్మించిన అనేక ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటి. చాళుక్య రాజులకు స్వామి మీద ఉన్న భక్తికి నిదర్శనంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తూర్పు చాళుక్య రాజులు 9వ శతాబ్దంలో మొదటిసారిగా ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన తరువాతే తక్కిన ఆలయాల నిర్మాణం చేసినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ప్రధాన గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాల నుంచి స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుని ముందుకు కదులుతారు. వచ్చిపోయే భక్తజనంతో సందడిగా ఉండే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ప్రధాన గోపురం కలశయుక్తంగా ఉంటుంది. ఈ గోపురంపై బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల మూర్తులు దర్శనమిస్తాయి. అలాగే ఆలయ ముఖద్వారం వైపు ఉన్న గోపురం పైభాగాన గణపతి మూర్తి ఇరుప్రక్కల ఎలుక వాహనంతో దర్శనమిస్తాడు.
ఆలయ గర్భద్వారానికి ఎదురుగా 2 శివలింగాలు. వీటి మధ్య జంట నాగేంద్రుల ప్రతిమలు 2 కనిపిస్తాయి. ఈ 2 శివలింగాలకు సమీపంలో స్వామివారి వాహనం ఎలుక ఒక రాతి తిన్నపై కొలువుదీరి ఉంటుంది. గర్భాలయ స్వామివారికి అభిముఖంగా బయట మంటపం ఒకటి కానవస్తుంది. గర్భాలయానికి ముందు అటూ ఇటూ ద్వారపాలకులు కొలువయ్యారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు.